ఒక సేవకుడిగా ఆయన తాపత్రయం, మీరందరూ ఆదరించబడాలి, మీరందరూ నెమ్మదిగా ఉండాలి. అది ఎలా సాధ్యం తెలుసా? ఒకరిని ఒకడు ప్రేమించుకోవడం వల్ల. క్రీస్తుని గురించిన మర్మం ఉందే, చదవాలి. 66 పుస్తకాలు అవసాపన పట్టాలి, వినాలి, వినటానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. వినుడి వలన విశ్వాసము. ఇవన్నీ ఎందుకంటే దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ప్రతిరోజు ఆ జ్ఞానం అనే గుమ్మం దగ్గర కూర్చొని దాని ఉపదేశం వినివాడు ధన్యుడు అన్నాడు సొలొమోను గారు. పిచ్చోడే ఏం కాదు, అన్ని అనుభవించి దెబ్బలు తిని చివరికి ఏ ఉపయోగం లేదు ధనం వలన, చివరికి ఏ ఉపయోగం లేదు ఎంజాయ్మెంట్ వలన, చివరికి ఏ ఉపయోగం లేదు పెద్ద డిగ్రీలు వెనకేసుకున్నా అని చెప్పిన తర్వాత మాట్లాడన్నీ. ఎందుకింత నొక్కి చెబుతున్నాను అంటే ఆయనలోనే, క్రీస్తులోనే మనకేముంది? ఆదరణ, నెమ్మది ఉంది. యేసయ్యలోనే బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపద ఇమిడి ఉంది. యేసయ్య గురించి తెలుసుకోండి, ఎంత కావాలంటే అంత. మీరు అంత జ్ఞానవంతులైపోతారు, అంత బుద్ధిమంతులైపోతారు.